హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై రజని. ఇప్పటికే మీరు చాలా నేర్చుకొని ఉంటారు. అందరూ వాటిని పాటించడం స్టార్ట్ చేసి ఉంటారు. మీ గోల్స్ రాసుకొని లెర్నింగ్ స్టార్ట్ చేసేసి మనీ అరేంజ్ చేసుకొని సీరియస్గా డెడికేషన్తో మేము ఏదో ఒకటి చేద్దాము అని అనుకొని స్టార్ట్ చేసే ఉంటారు. స్టార్ట్ చేస్తారు. జనరల్గా ఏం జరిగిద్దంటే స్టార్టింగ్లో అందరికీ బాగా క్యూరియస్గా ఉంటుంది, నేను చాలి చేసేయాలి అని చెప్పి అందరూ బాగానే ఉంటారు. స్టార్టింగ్లో ఎనర్జీ హైగా ఉంటుందన్నమాట. మనం డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటాము, జాయిన్ అవుతాము, క్లాసులు జరుగుతూ ఉంటాయి. కానీ ఏం చేస్తాం? జస్ట్ వెళ్తాం, వస్తాం, మళ్ళీ తింటాం, పడుకోవటం, మళ్ళీ క్లాసులకి వెళ్ళటం, అంతే. సో క్లాసులు చేరినంత మాత్రాన ఉపయోగం ఉండిద్దంటారా? సేమ్ థింగ్ మీరు కూడా మీ పిల్లల్ని స్కూల్ నుంచి రావడం ఆలస్యం, ఆ ట్యూషన్కి, ఈ ట్యూషన్కి, ఆ క్లాసు, ఈ క్లాసు, ఏదో క్లాసులో ఆక్యుపై చేసి పంపిస్తూనే ఉంటారు. అనుకుంటారు అమ్మయ్య వాళ్ళు నేర్చేసుకుంటున్నారు అని. అదే తప్పు. ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యాము, ఎన్ని కోర్సుల్లో చేర్పించాము, ఎంత విన్నాము అనే దానికంటే ఎంత ప్రాక్టీస్ చేశాము అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో పిల్లలు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాము, మాకు హోంవర్క్ చేయడానికి టైం లేదండి, ప్రాక్టీస్ చేయడానికి టైం లేదండి, ఈరోజు ఈ క్లాసు ఆ క్లాసు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. సో ఇప్పుడు మీకు కూడా చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా లెర్నింగ్స్ అనేది ఫస్ట్, ఆ లెర్నింగ్స్ నేర్చుకున్న తర్వాత వాటిని ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి. జస్ట్ వింటే సరిపోదు. ప్రాక్టీస్ చేయడం అంటే ఓకే ఒకసారి ఇంటికి రాగానే చూస్తే సరిపోదు. సో దానికి కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా మనం తెలుసుకోవాలి. సో ఈరోజు తెలుసుకుందాం ఎలా ప్రాక్టీస్ చేయాలి అని. సో పిల్లలకైతే ఫస్ట్ ఏం చెప్తాం, మనకు అందరికీ తెలిసిందే, చదివి రాసుకోవటం, మళ్ళీ చదవటం, చెప్పుకోవటం, అప్పచెప్పటం అనేది జనరల్గా చేస్తారు. అది బేసిక్. ఓకే. సో ఇప్పుడు పేరెంట్స్కి టైం ఉండదు వాళ్ళని అప్పచెప్పించుకోవడానికి, వాళ్ళకి డిక్టేషన్లు ఇవ్వడానికి, ఇవన్నీ ఇప్పుడు జరగట్లేదు. సో పిల్లలే ఏం చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళే హానెస్ట్గా ఉండి బుక్ క్లోజ్ చేసేసి, సో నాకు చదివింది ఎంతవరకు ఒక 3 సార్లన్నా మినిమం చదువుకొని నాకెంతవరకు గుర్తుంది అని చెప్పి రాయటానికి చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్స్లో మీరు ఎంత చదివింది అనేది తెలిసేది ఎలా అంటే మీరు ఎంత రాశారు, మీరు ఎంత ఎఫెక్టివ్గా రాశారు దాన్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. అది ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో రైటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, బాగా హ్యాండ్ రైటింగ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. మీరు ఎంత చదివి అప్పచెప్పి మీకు విని ఎంత జ్ఞానం ఉన్నా మీరు రాయలేకపోతే ఎగ్జామ్లో నో యూజ్. సో రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు రైటింగ్ వచ్చేసరికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఇష్టపడరు. అది ఇంకో కాన్సెప్ట్లో ట్రై చేద్దాం. ముందైతే ప్రాక్టీస్, వాళ్ళకి రైటింగ్ ప్రాక్టీస్ అనేది కావాలి ఎంత చదివినా కూడా. సో ఒకటి రీడ్ చేసి ఎంత గుర్తుంది అనేది చదువుకోవడం. ఇంకొకటి ఏంటంటే మిర్రర్ ముందు ఎవరు పేరెంట్స్కి ఇప్పుడు అప్పచెప్పించుకోవడానికి ఉండట్లేదు, సిబ్లింగ్స్ రెడీగా లేరు, వాళ్ళ హోంవర్క్లు వాళ్ళ పిచ్చిగా అద్దం ముందు మనం నుంచొని మనమే అప్పచెప్పుకోవటం అనమాట. అప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాము, ఇవన్నీ కూడా మిర్రర్లో చూసి చెప్పడం వల్ల యూజ్ అవుతుంది. నెక్స్ట్ పోమోడోరో టెక్నిక్ అని ఆల్రెడీ ముందు ఇంకోసారి చెప్పాను. దాంట్లో కూడా బ్రీఫ్గా చెప్తున్నాను. 25 మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ దాన్ని చేయాలి. ఇంకొకటి ఏంటంటే థర్డ్, యూ బికమ్ ద టీచర్. నేను టీచర్ అవ్వడం ఏంటి, నాకే చదువురా, నేనేం చెప్పేదండి, టీచర్ అంటే భయపడమాకండి. సో మీరు మీ ఫ్రెండ్స్తో కానీ పేరెంట్స్తో కానీ ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళకి అర్థమైనా అవ్వకపోయినా యూ యాక్ట్ యాజ్ ఏ టీచర్. వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకి నేర్పిస్తున్నట్లు, ఎలా టీచర్ మీకు ఎలా నేర్పిస్తుందో అలా చెప్పడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మనకి ఎంత బాగా గుర్తున్నది అనేది మనకి తెలుస్తుంది అనమాట. మనం ఎంత చెప్పాము అంటే మనకి మనకు వచ్చినట్టు, చెప్పలేకపోతున్నాము అంటే మనకు రానట్లు మనము చూసుకోవాలి. ఇంకా ఏంటి, ఇప్పుడు ఇవన్నీ అందరికీ తెలిసినయే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మోస్ట్గా పిల్లలు ఎక్కువ ఫోకస్గా అటెన్షన్ ఉండట్లేదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పేది ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్, మైండ్ మ్యాపింగ్ అని చెప్పి స్కూల్లో చెప్తూ ఉంటారు. మనం చదివిన దానన్నిటినీ ఒక పిక్చర్ లాగా రాసుకోవటం, ఒక గ్రాఫ్ ఫార్మాట్లో రాసుకోవటం, టేబుల్ ఫార్మాట్లో రాసుకోవటం, ఒక పిక్చర్గా స్టోరీ లాగా. ఇప్పుడు కొన్ని ఏఏ టూల్స్ అయితే వచ్చినాయి,
మనం ఇచ్చిన స్టోరీని మన అంటే కాన్సెప్ట్ని ఒక స్టోరీ రూపంలో, ఎందుకంటే పిల్లలకి మూవీస్ అంటే బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు కదా, అది ఒక మూవీ రూపంలో వేస్తుందంట. అప్పుడు ఒక క్యారెక్టర్లు తీసుకొని మూవీ రూపంలో ఇలా మీకు ఇష్టమైనట్టు దాన్ని పిక్చర్లు వాడుకోవచ్చు. నిన్న కూడా విజన్ బోర్డులో మనం చెప్పాం. విజన్ బోర్డులో పిక్చర్స్, డ్రాయింగ్స్ అలా కాన్సెప్ట్ని అనేది మనము ఇలా గుర్తుపెట్టుకోవాలి. పిక్చర్స్ రూపంలో, గ్రాఫ్స్ రూపంలో, టేబుల్స్ రూపంలో ఇలా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు తొందరగా ఫినిష్ చేస్తారు, ఎక్కువ కాలం గుర్తుండిద్ది. ఎట్ ది సేమ్ టైం ఎగ్జామ్స్లో ఇది రీకాల్ చేసుకునేటప్పుడు మనకి ప్రాక్టీస్ రెఫరెన్స్కి ఈజీగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ బుక్ అంతా చదవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి ఈ పిక్చరు, ఈ ఫార్ములాస్, ఈ షార్ట్ ఫామ్ మైండ్ మ్యాపింగ్ చూసుకుంటే టాపిక్స్ అనేది ఎక్కువ టాపిక్స్ ఎగ్జామ్ ముందు తక్కువ టైంలో కవర్ చేయొచ్చు అనమాట. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో మీ పిల్లలు ఇంకొకటి ఏంటంటే లెర్నింగ్ స్టైల్ బట్టి టెక్నిక్స్ మారుతూ ఉంటాయి. సో మీ పిల్లలకి లెర్నింగ్ స్టైల్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటున్నారా, నన్ను కాంటాక్ట్ చేయండి. లేదంటే మీకు మీరే మీ పిల్లల లెర్నింగ్ స్టైల్ ఏంటో తెలుసుకోండి, దాని తగ్గట్టు పాటించండి. సో మీ పిల్లలు ఫోకస్ గురించి, లెర్నింగ్ స్టైల్ గురించి, ఇలా మెమరీ టెక్నిక్స్, హ్యాక్స్, ఇలా చదువుకు సంబంధించిన మీ పిల్లలకి, పెద్దవాళ్ళకైనా, జాబ్ గురించైనా, కెరియర్ గైడెన్స్కి, ఎటువంటి సమస్యకైనా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మొహమాట పడకుండా 30 మినిట్స్ ఫ్రీ సెషన్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీకు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళకైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ మనం ఎవరికన్నా మాట సహాయం చేసినా కూడా అది మనకి, మన పిల్లలకి మంచిదేనమాట. సో నేను చెప్పిన ఐడియాస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇవి పాటిస్తారు మీ పిల్లలతో. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, ఇప్పుడు దాకా నేను చెప్తున్నాయి ఒక టీచర్గా ఏదో తెలిసింది, ఏదో చదివి ఎక్కడి నుంచో చెప్పట్లేదు. ఒక హానెస్ట్గా చెప్తున్నాను. ఒక మదర్గా, ఒక టీచర్గా, కౌన్సిలర్గా ఈ టెక్నిక్స్ని నేను నా స్టూడెంట్స్తోనూ, నా పిల్లలతోనూ, నాకు నేనుగా చేసి వాటితో రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మీకు చెప్తున్నాను. ఇవందరికీ తెలిసినయే, ఏం చెప్పామని కాదు, అది 100% పాటించి అవి నమ్మి మీకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and support me so that I can make more and more videos for you people. Thank you.